విద్య అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని నేర్చుకునేది కాదు. అది సమాజంలో ఆఖరి బిడ్డకి కూడా అందాల్సిన ఒక వరం అని నమ్మారు ఆమె. ముంబై మురికివాడల్లోని పిల్లల చేతులకు పెన్సిల్స్, పుస్తకాలు అందించి వారిలో చదువుపై మక్కువ పెంచిన సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు రూబుల్ నాగి ఇప్పుడు ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 ని ఆమె కైవసం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులను వెనక్కి నెట్టి భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేశారు. అసలు ఎవరి రూబుల్ నాగి? ఆమె చేసిన వినూత్న ప్రయోగాలేంటి? ఆమెకు దక్కిన ఈ భారీ బహుమతి విశేషాలేంటో మన స్టోరీలో చూద్దాం. విద్య అంటే కేవలం పాఠ్య పుస్తకాలు, పరీక్షలు, సర్టిఫికెట్లు మాత్రమే కాదని, అది ఒక సమాజాన్ని మార్చే శక్తి అని మరోసారి నిరూపితమైంది. పాఠశాల గోడల మధ్యే విద్య పరిమితం కావాల్సిన అవసరం లేదని, అది అందరికీ అందాలని అన్న దృఢమైన నమ్మకంతో ముందుకు వెళ్లిన ఓ భారతీయ ఉపాధ్యాయురాలు ప్రపంచం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. స్లమ్ ప్రాంతాల గోడలనే తరగతి గదులుగా మార్చి చదువుకు దూరమైన వేలాది పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన సామాజిక కార్యకర్త టీచర్ రూబుల్ నాగి ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025ను సొంతం చేసుకున్నారు. విద్యారంగంలో అత్యున్నత గౌరవంగా భావించే ఈ పురస్కారం అందుకోవడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది భారతదేశంలోని లక్షలాది ఉపాధ్యాయులకు, సామాజిక కార్యకర్తలకు దక్కిన గౌరవం. ఈ అవార్డుతో పాటు రూబుల్ నాగికి $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో 9 కోట్ల రూపాయలకు పైగా నగదు బహుమతిగా లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ నగరంలో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్ వేదికగా ప్రపంచ నాయకులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతల సమక్షంలో ఈమె ఈ అవార్డును స్వీకరించారు. ఆమె చేసిన సేవలను అంతర్జాతీయ వేదికపై ప్రశంసలతో కీర్తించారు. ముంబైకి చెందిన రూబుల్ నాగి ఒక సాధారణ ఉపాధ్యాయురాలు కాదు. పేదరికం, సామాజిక అసమానతల మధ్య విద్యకు దూరమైన పిల్లల కోసం ఆమె చేపట్టిన ప్రయాణం ఒక ఉద్యమంగా మారింది. రూబుల్ నాగి స్థాపించిన రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 800కు పైగా లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో చదువుతున్న వారు ఎప్పుడూ పాఠశాల ముఖం చూడని పిల్లలే. పరిస్థితుల వల్ల, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల, సామాజిక నిర్లక్ష్యంతో చదువుకు దూరమైన పిల్లలను మళ్లీ చదువుబాట పట్టించడమే లక్ష్యంగా ఆమె ప్రయాణం ప్రారంభించారు. ఈ లెర్నింగ్ సెంటర్లలో పెద్ద భవనాలు ఉండవు, ఖరీదైన ఫర్నిచర్ ఉండదు. పాఠశాలకు వెళ్లని పిల్లలకు ప్రాథమిక అక్షరాలు నేర్పడం నుంచి ఇప్పటికే చదువుతున్న పిల్లలకు అదనపు బోధన అందించడం వరకు అన్నింటినీ ఈ కేంద్రాల్లో చేస్తున్నారు. చదువు తమకు కూడా సాధ్యమే అన్న నమ్మకాన్ని పిల్లలలో నాటాలని రూబుల్ నాగి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమె బోధనలో సృజనాత్మకతకు పెద్దపీట వేస్తారు. పేదవాడి పిల్లాడికి చదువు బరువు కాకూడదు, అది ఒక ఆనందంగా మారాలని సంకల్పించారు ఆమె. అందుకే స్లమ్ ప్రాంతాల్లోని ఇళ్ల గోడలపై అక్షరాలు, సంఖ్యలు, గణితం, విజ్ఞానం, చరిత్ర అంశాలతో విద్యకు సంబంధించిన చిత్రాలను చిత్రించారు. ఆ గోడలే బ్లాక్ బోర్డులుగా మారాయి. ఆ గోడల ముందు నిలబడి పిల్లలు చదవడం నేర్చుకున్నారు. రంగుల ప్రపంచంలో అక్షరాలు నేర్చుకోవడం వల్ల చదువు ఒక ఆటలా, ఒక సరదాలా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి వినూత్న పద్ధతులు చదువుకు దూరమైన పిల్లల్లో మళ్లీ ఆసక్తిని కలిగించాయి. మాకు స్కూల్ అవసరం లేదు, గోడలే మా స్కూల్ అని పిల్లలు చెప్పే స్థాయికి పరిస్థితి మారింది. గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకోవడంపై రూబుల్ నాగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ బహుమతి నాది ఒక్కరిదే కాదు, నా వెంట నడిచిన ప్రతి చిన్నారి, ప్రతి వాలంటీర్ది. ఈ డబ్బును మరింత మంది యువతకు ఉపయోగపడేలా వినియోగిస్తాను అని ఆమె తెలిపారు. ఈ ప్రైజ్ మనీతో ఒకేషనల్ ట్రైనింగ్ అందించే ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఆమె నిర్ణయించారు. చదువు మాత్రమే కాదు, ఉపాధి కూడా అవసరమని ఆమె చెబుతున్నారు. ఇక గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ప్రతిష్టాత్మక వార్మీ ఫౌండేషన్ అందజేస్తోంది. విద్యారంగంలో అసాధారణ సేవలు చేసిన ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2015 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ స్థాపించిన జెమ్స్ ఎడ్యుకేషన్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ స్కూల్ నెట్వర్క్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. విద్యకు గ్లోబల్ ప్రాధాన్యం తీసుకురావడమే ఈ సంస్థ లక్ష్యం.
ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో కెన్యాలో తన జీవితంలో ఎక్కువ భాగాన్ని పేద విద్యార్థులకు దానం చేసిన ఉపాధ్యాయుడు, పాలస్తీనాలో హింస మధ్య విద్యార్థులకు అహింస బోధించిన టీచర్, కెనడాలో ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇన్యూట్ పిల్లలకు విద్య అందించిన విద్యావేత్తలు ఉన్నారు. గత ఏడాది సౌదీ అరేబియాకు చెందిన మన్సూర్ అల్ మన్సూర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ గౌరవప్రదమైన జాబితాలో భారతదేశానికి చెందిన రూబుల్ నాగి చేరారు.